హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహారిక వరుణిక. ఈరోజు వీడియోలో నేను బోటి సాంబారు చూపించబోతున్నానండి. సోరకాయ ముక్కలు వేసుకొని చేసుకుంటే మస్తు ఉంటుందండి బోటి చారు. ఓన్లీ వెజ్తోనే కాకుండా నాన్ వెజ్తో కూడా చేసే సాంబారు చూడండి, నేను చేసినట్టుగా చేయండి. చూడండి, ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దానికోసం బోటి తీసుకున్నానండి ఫ్రెష్గా. దానికోసం కందిపప్పు, చింతపండు, సోరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు, కొత్తిమీర, మెంతి ఆకు, కారం, ఉప్పు, రుచికి సరిపడా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఎల్లిపాయ ముక్కలు. ముందుగా చింతపండుని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే కొంచెం అది నానాలండి. ఈలోపు కందిపప్పుని ఒక కుక్కర్లో వేసుకొని చిటికెడు పసుపు వేసుకుందాం. అందులో వేసుకొని వాటర్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి సొరకాయ ముక్కలతో సాంబార్ వేసుకొని చేసుకుంటే. బోటీ సాంబారు చాలా బాగుంటుంది. చేసి చూడండి ఎట్లుంటుందో. నార్మల్ సాంబార్కి ఈ సాంబార్కి తేడా ఏంటో చూసి మీరే కామెంట్ చేయండి. దీన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి, మెత్తగా అయ్యే వరకు పప్పుని. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ అది ఉడికేలోపు చింతపండు నుంచి రసం తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఒక 2 సార్లు గట్టిగా పిసుక్కొని సాంబారులోకి చింతపండు నుంచి రసం తీసుకోవాలి. మరొకసారి నీళ్ళు పోసుకొని రెండోసారి కూడా తీసుకోవాలి. తీసుకొని ఈ పులుసుని, చింతపండు పులుసుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక పావు ఆయిల్ వేసుకొని, ఆయిల్ తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి. హెల్త్కి ఇప్పుడు ఆయిల్ ఎక్కువ తీసుకోవద్దు కదా, ఇప్పటికి ఆయిల్ మంచిది కాదని. అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం బ్లాక్ కలర్ వచ్చే వరకు కొంచెం ఎక్కువ ఫ్రై అవనియాలి. దాని తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి కొంచెం కలర్ మారాలండి. కొంచెం కలర్ మారితే దాని ఫ్లేవర్ అనేది సాంబార్కి పట్టుకుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అట్లా చేసుకుంటే. సో నెక్స్ట్ ఏం వేసుకుందామంటే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఆయిల్లో అలా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలండి. కలుపుకొని అది కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మెంతి ఆకు. నేను ప్రతి కర్రీలో మెంతి ఆకు కంపల్సరీ వేస్తానండి. నాకు అది చాలా ఇష్టం, అది హెల్త్కి మంచిది కూడా. వేసుకోవాలి ప్రతి కర్రీలో, నేను కంపల్సరీ వేస్తానండి. తర్వాత కరివేపాకు వేసుకుందాం. వేసుకొని ఒక్కసారి దాన్ని కలియబెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఇందాక పప్పులో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు ఇక్కడ వేసుకుందాం. వేసుకుంటే కొంచెం కలర్తో మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. గ్రీన్గా, వైట్గా, ఎల్లోగా చూసారు కదండి, బ్లాక్గా కలర్ఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ సోరకాయ ముక్కలు మెయిన్ అండి. సోరకాయ ముక్కలతోనైతేనే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఈ సాంబార్ అనేది. ఇదంతా మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. మనం పెద్దగా పెట్టుకున్నా మాడుతుంది, చిన్నగా పెట్టుకున్నా అవ్వదు కుక్కు. ఒక్క 10 నిమిషాలు సిమ్లోనే మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొని మూత ఒకసారి మళ్ళీ కలియబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఇది క్లీన్గా కడిగి పెట్టుకున్నాం కదండి, క్లీన్గా కడిగి పెట్టుకుని వేసుకోవాలి. బోటి దాంట్లో వేసుకొని కానీ చాలా బాగుంటుందండి. వెరైటీ అసలు టేస్ట్ తిని చూడండి మీరు ఎంత బాగుంటుందో అది. సాంబార్ నార్మల్గా చేసుకున్న సాంబార్కి ఈ సాంబార్కి చాలా 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 తేడా ఉంటుందండి. మా ఇంట్లో అందరికి ఇష్టము, చేస్తూ ఉంటాం 1 మంత్కి ఒకసారి. సో ఈరోజు చేయాలనిపించింది, చేశాను, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ పప్పు ఉడికింది కదండి, కొంచెం మెత్తగా రుద్దుకుందాం. ఈ పప్పు దువ్వతోని మెత్తగా రుబ్బుకోవాలి. మంచిగా మెత్తగా ఉంటే ఏమవుతుందంటే సాంబార్ అనేది చిక్కగా ఉంటుంది. మంచిగా చిక్కగా ఉండి ఆ గ్రేవీ అనేది మంచిగా సాంబార్ తినడానికి కూడా టేస్టీ అనిపిస్తుంది. నెక్స్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, అబ్బా అదంతా రసం అంతా ఇట్లా సపరేట్ అవుతూ ముక్కలన్నీ దగ్గరికి వచ్చి సాంబార్ ముక్కలు, బోటి ముక్కలు ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి, చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా ఎల్లోగా. నెక్స్ట్ ఉప్పు వేసుకుందామండి రుచిపడ. మేము చాలా తక్కువ తింటామండి సాల్ట్, ఇంట్లో తక్కువనే వేస్తా, 2 టేబుల్ స్పూన్స్ అంతే. కారం కూడా చాలా తక్కువనే తింటారు పిల్లలు కూడా. 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి మంచిగా. అంతా కలుపుకుంటే ఇప్పుడు కారం టేస్ట్ కూడా, కారం కలర్ కూడా యాడ్ అయింది అందులో రెడ్గా. ఒక 5 నిమిషాలు సిమ్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో. తర్వాత తీసి చూస్తే చూడండి ఎలా సపరేట్ అయిపోతుందో ఆయిల్ అదంతా ముక్క. ఇప్పుడు ఏం చేసుకోవాలి,
నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మస్ట్ జీలకర్ర మెంతుల పొడి అనేది పులుసు కూరలు కానీ సాంబార్ కానీ అందులో వేసుకుంటే దాని టేస్టే వేరండి. దీంతోనే మస్తు టేస్ట్ వస్తుంది, మస్తు ఉంటుంది అట్లా వేసుకొని తింటే. అసలు ఈ సాంబారు పులుసు కూరలైనా ఏదైనా దాంతోనే ఆ ఫ్లేవర్తోనే టేస్ట్ బాగా వస్తుంది. మేము ఖచ్చితంగా వేసుకుంటాం, పులుసు కూర అయినా సాంబార్ అయినా. ఇప్పుడు చూడండి ఎలా అయింది, ఎంత మంచిగా కుక్ అయిపోయినాయి. సోరకాయ ముక్కలు కూడా కొంచెం కుక్ అయిపోయినాయి, బోటి ముక్కలు కూడా దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు అది చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకుందాం. అది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలుపుకొని ఒకసారి ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం మనం. చూడండి ముక్కలు ఎట్లా ఉన్నాయి, సపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు తెలుస్తుంది ముక్కలు ఉన్నట్టు. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత తీసి చూస్తే సామీరంగా ఏమొస్తుందండి స్మెల్. నిజంగా అసలు ఆ స్మెల్ అనేది ఉడికినప్పుడు ఇట్లా సాంబార్ ఇట్లా ఇట్లా వచ్చినప్పుడు మంచిగా మసులుతున్నప్పుడు వస్తుంటుందండి ఆ స్మెల్ అనేది బయటికి. సో ఇప్పుడు పప్పు మంచిగా మెత్తగా గంధంలాగా రుద్దుకున్నాం కదా, దాన్ని అందులో వేసుకొని ఇట్లా కలుపుకోవాలి మంచిగా, మొత్తం కలిసేలాగా, సాంబారు కలిసేలాగా. ఇప్పుడు ఉంటుంది అసలు మజా. మస్తు అంటే మస్తు ఉంటుంది, స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది నిజంగా. అసలు ఒకసారి చెయ్యండి మీరు కూడా, మస్తు అంటే మస్తు ఉంటుంది. సో ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కదనం వచ్చే వరకు కొంచెం ఒక 10 నిమిషాలు చాలండి. మళ్ళీ హై ఫ్లేమ్లో ఆ పప్పు అనేది సాంబార్లో కలిసే వరకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, అబ్బా మామూలుగా లేదండి స్మెల్, చాలా బాగుంది. అసలు స్మెల్కే అదిరిపోయింది, స్మెల్కే పడిపోయినాం మస్తుంది. ఇంటి పక్కల వాళ్ళు వీళ్ళు అబ్బాయి ఏం చేస్తారా వీళ్ళు అనుకునేటట్టు వస్తుంది స్మెల్. పక్కన వీళ్ళు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు అసలు సాంబార్ రెడీ అయిపోయిందండి. బోటి చారు రెడీ. మా స్టైల్లో, మేము చేసిన స్టైల్లో, తెలంగాణ పీపుల్ చేసిన స్టైల్లో ఎట్లా ఉందో సాంబారు ఇది చేసి చూసి నాకు మెసేజ్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుందంట, చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందంట చూడడానికి. తింటే ఎట్లుంటుంది ఇంకా. ఓకే దాన్, బాయ్ బాయ్.